మహానటి సావిత్రి దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ఈ పేరు 2 దశాబ్దాల పాటు మారు మోగిపోయింది. అందం, అభినయంతో పాటు మంచితనం కలగలిసిన అచ్చ తెలుగమ్మాయి సావిత్రి. ఆమె నటనకు ప్రేక్షకులే కాదు, ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు కూడా అభిమానులే ఉన్నారు. తరాలు మారిన సావిత్రి పేరు ఇప్పటికీ చెక్కు చెదరలేదంటే సినీ ప్రేక్షకులు తమ మనసుల్లో ఆమెకు ఎలాంటి స్థానాన్నిచ్చారో అర్థం చేసుకోవచ్చు. సావిత్రికి నటన రాదు అని హేళన చేసిన వారే ఆ తర్వాత ఆమె అభినయం చూసి అబ్బురపడ్డారు, ఆమెకు అభిమానులైపారు. సినీ పరిశ్రమలోని కొందరు మహానటి సావిత్రిని అమ్మ అని సంబోధిస్తారు. వాస్తవానికి అమ్మ అని పిలవదగ్గ మంచితనం, మానవత్వం ఆమె సొంతం. అలాంటి మహానటి సావిత్రి జీవిత విశేషాలు, సినీ జీవిత విశేషాల గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. 1936 సంవత్సరం డిసెంబర్ 6వ తారీఖున గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని చిర్రావూరు గ్రామంలో నిస్సకర్ర గురవయ్య, సుభద్రమ్మ దంపతులకు 2వ సంతానంగా జన్మించారు సావిత్రి గారు. తన 6 సంవత్సరాల వయసులో తండ్రి అనారోగ్యంతో మరణించారు. గురవయ్య మరణంతో సుభద్రమ్మ విజయవాడలోని తన అక్కైన దుర్గామ్మ ఇంటికి మకా మార్చింది. దుర్గామ్మ భర్త పేరు కొమ్మారెడ్డి వెంకట్రామయ్య చౌదరి. సావిత్రికి పెదనానవుతారు. సావిత్రి విజయవాడలోని కస్తూరిబాయి మెమోరియల్ పాఠశాలకు చేరారు. పాఠశాలకు వెళ్లే దారిలో నృత్య విద్యాలయం ఉండేది. రోజు ఇతరులు నాట్యం చేయడం చూసి ఆ నృత్యంలో చేరి పూర్ణయ్య శాస్త్రి దగ్గర సంగీతం, శాస్త్రీయ నృత్యం నేర్చుకున్నారు. విజయవాడలో తన చిన్నతనంలోనే నృత్య ప్రదర్శన కోరిచారు సావిత్రి గారు. కొంతకాలం ఎన్టీఆర్, జగ్గయ్య తదితరులు నడుపుతున్న నాటకాల కంపెనీలో పనిచేసి అనంతరం స్వయంగా పెదనాన్న నడిపిన నాట్య మండలిలో కూడా నటించింది. బుచ్చిబాబు రాసిన ఆత్మ వంచన అనే నాటకంలో ఆమె నటనకు అందరూ మంత్రముగ్ధులైపారు. 13 సంవత్సరాల వయసులోనే కాకినాడలోని ఆంధ్ర నాటక పరిషత్ నిర్వహించిన నృత్య నాటక పోటీల్లో గెలుపొంది ఆనాటి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నటుడైన పృథ్వీరాజ్ కపూర్ చేతుల మీదుగా బహుమతి కూడా అందుకున్నారు. సినిమాల పట్ల ఆమెకు ఆసక్తి పెరగడానికి అది కూడా ఒక కారణమైంది. సావిత్రి నటన చూసిన వారంతా సినిమాలలో అయితే మంచి అవకాశాలు వస్తాయని వెంకట్రామయ్యకు చెప్పడంతో సావిత్రిని తీసుకుని మద్రాసు చేరుకున్నారు. ఆ తర్వాత ఎన్నో ప్రయత్నాల తర్వాత ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతున్న సంసారం సినిమాలో నటించే అవకాశం వచ్చింది సావిత్రికి. సావిత్రికి అక్కినేని నాగేశ్వరరావు అంటే ఎంతో అభిమానం. ఆ సినిమాలో ఆయనే హీరో కావడంతో ఆయన చూసిన ఆనందంలో డైరెక్టర్ చెప్పిన విధంగా నటించలేకపోయారు. దాంతో సావిత్రి సినిమాలకు పనికిరాదని ఆమెను తీసేసి పుష్పలత అనే అమ్మాయికి అవకాశం ఇచ్చారు. సావిత్రిని వెనక్కి పంపడం దేనికి అని ఆలోచించిన ఎల్వి ప్రసాద్ గారు 2 సీన్స్లో మాత్రమే కనిపించే చిన్న పాత్ర ఇచ్చారు. అలా సావిత్రి నటించిన తొలి సినిమా సంసారం. ఆ తర్వాత రూపవతి సినిమాలో ఒక పాత్ర కూడా చేశారు. అదే సమయంలో పాతాళ భైరవి సినిమాలో ఒక పాటలో నటించే అవకాశం రావడంతో అది కూడా చేశారు. అలా 1950 సంవత్సరంలో 3 సినిమాల్లో నటించారు సావిత్రి గారు. దాంతో ఆమెకు కెమెరా అంటే భయం కూడా పోయింది. అంతేకాదు నటనలోని మెలకులు కూడా తెలుసుకున్నారు. ఆ తర్వాత 1 సంవత్సరం పాటు సంక్రాంతి, శాంతి, ఆదర్శం వంటి సినిమాలో చిన్న చిన్న పాత్రలు కూడా చేశారు. ఆ తర్వాత సావిత్రి కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా పెళ్లి చేసి చూడు. ఈ సినిమాతో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ సమయంలోనే నిర్మాత డిఎల్ నారాయణ ఒక బెంగాలీ నవల ఆధారంగా దేవదాస్ సినిమాని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. హీరో అక్కినేని నాగేశ్వరరావు గారు, డైరెక్టర్ వేదాంతం రాఘవయ్య, సంగీత దర్శకుడు సిఆర్ సుబ్బరామన్. అంతా బాగానే ఉంది, కానీ హీరోయిన్ ఎవరైతే బాగుంటుందన్న విషయంలో దర్శక నిర్మాతలు ఒక నిర్ణయానికి రాలేకపోయారు. పార్వతి పాత్ర కోసం మొదట భానుమతి గారిని అనుకున్నారు, కానీ ఆమె ఆ పాత్ర చేయనని చెప్పారు. ఆ తర్వాత షావుకారు జానకిని సంప్రదించారు. అప్పటికే సినిమాలతో బిజీగా ఉన్న జానకి ఆ అవకాశాన్ని వదులుకున్నారు. అప్పుడు ఆ పాత్రకు సావిత్రి అయితే కరెక్ట్ గా సరిపోతుందని భావించి ఆమెనే ఖరారు చేశారు. 1953 సంవత్సరం జూన్ 26వ తారీఖున దేవదాస్ సినిమా విడుదలై అఖండ విజయం సాధించింది. ఈ సినిమాలో సావిత్రి నటన చూసి అందరూ ఆశ్చర్యపోయారు. పార్వతి పాత్రలో ఆమె నటించలేదని, జీవించేసిందని కొనియాడారు. ఆ తర్వాత కొన్ని సినిమాలలో నటించిన తర్వాత మిస్సమ్మ సినిమా సావిత్రి కెరీర్ లో మరో పెద్ద బ్రేక్ ఇచ్చిన సినిమా. దీని తర్వాత వెలువల సినీ అవకాశాలు వచ్చాయి. అర్ధాంగి, సంతానం, దొంగరాముడు, కన్యాశుల్కం, తోడికోడలు, బలేరాముడు వంటి సినిమాలు హీరోయిన్ గా సావిత్రి స్థానాన్ని సుస్థిరం చేశాయి. ఆ క్రమంలోనే 1957 సంవత్సరం కేవీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన మాయాబజార్ సినిమా సావిత్రిని తిరుగులేని స్టార్ హీరోయిన్ చేసింది. ఎస్వి రంగారావు కూడా అబ్బురపడే రీతిలో నటన ప్రదర్శించి ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నారు సావిత్రి గారు. ఇంకా అప్పటి నుంచి ఎన్నో వైవిధ్యమైన, విభిన్నమైన పాత్ర పోషించిన సావిత్రి అందరి హీరోల సరసన లెక్కకు మించిన సినిమాలు నటించారు. మంచి మనసులు, మోగ మనసులు, రక్త సంబంధం, ఆరాధన, గుండమ్మ కథ, వెలుగు నీడలు, పూజాఫలం, మాంగళ్య బలం, డాక్టర్ చక్రవర్తి, దేవత, సుమంగలి, ఇలా సావిత్రికి నటిగా మంచి పేరు తెచ్చిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా సావిత్రి గారి వ్యక్తిగత విషయాలకు వస్తే మల్లెపూలు, వర్షం సావిత్రి గారికి బాగా ఇష్టమైనవి.
ఆమెది ఎడమ చేతి వాటం. క్రికెట్, చదరంగం ఆటల్ని బాగా ఇష్టపడేవారు. చెన్నైలో క్రికెట్ మ్యాచ్ ఉంటే ఆమె తప్పకుండా హాజరయ్యేవారు. వెస్టిండీస్ క్రికెటర్ అయిన గ్యారీ సోబర్స్ అంటే ఆమెకు అభిమానం. ఆ రోజుల్లోనే శివాజీ గణేశన్తో పాటు తారల క్రికెట్ మ్యాచ్లలో ఆమె పాల్గొనేవారు. సావిత్రి మంచి చమత్కారి కూడా. అంతేకాదు, ఇతరుల్ని అనుకరించడంలో కూడా దిట్ట. ఆమె తన భర్త జెమినీ గణేశన్ని, రేలంగిని, బి సరోజాదేవిని, ఎస్వి రంగారావుని, ఇంకా అనేక మందిని తరచూ అనుకరించేది. దాన ధర్మాల విషయంలో ఆమెది ఎముకలేని చేయి. ఒకసారి నిండుగా నగలతో అలంకరించుకొని ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిని కలిసేందుకు వెళ్లి అక్కడ మొత్తం నగలన్నింటినీ ప్రధానమంత్రి సహాయ నిధికి దానంగా ఇచ్చేశారు సావిత్రి గారు. అలాగే మహానటి సావిత్రి జీవితంలో సంభవించిన వరుస అపజయాలు ఆమెని ఆర్థికంగాను మానసికంగాను బాధించాయి. ఆమె దర్శకత్వం వహించిన మొదటి సినిమా చిన్నారి పాపలు. ఈ సినిమా నిర్మాణంలో చాలా మంది పాలుపంచుకున్నారు. వారితో వచ్చిన అభిప్రాయ భేదాల వల్ల ఆమె సొంత ఆస్తులమ్మి ఆ సినిమాని పూర్తి చేశారు. తెలుగులో అమోఘ విజయం సాధించిన మోగ మనసు సినిమాని తమిళంలో నిర్మించి అందులో శివాజీ గణేశన్తో పాటు నటించారు. ఆ సినిమా ఫ్లాప్ అవడం ఆర్థిక పతనానికి దారితీసింది. వాస్తవానికి సావిత్రి సినీ జీవితంలో సంపాదించిన ఆస్తులు ఇప్పటి లెక్కల ప్రకారం చూసుకుంటే 100 కోట్లుంటాయి. అలాగే సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న రోజుల్లోనే జెమినీ సంస్థలో ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్న జెమినీ గణేశన్ పరిచయమారు. ఆ తర్వాత హీరోయిన్ జెమినీ గణేశన్తో కలిసి మనపోల, మాంగేలం అనే సినిమాలు నటించారు సావిత్రి గారు. మద్రాసు వచ్చిన తొలి రోజు నుంచి అతనితో పరిచయం ఉండడంతో 16 సావిత్రి ఆ సమయంలోనే జెమినీ గణేశన్ని ప్రేమించారు. అయితే అప్పటికే అతనికి పెళ్ళై 2 పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని దాచిపెట్టి సావిత్రితో ప్రేమాయణను సాగించాడు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న సమయంలో తనకు పెళ్ళైందన్న విషయాన్ని బయటపెట్టాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో జెమినీ గణేశన్ని పెళ్లి చేసుకున్నారు సావిత్రి గారు. అలమేలు అనే యువతిని పెళ్లి చేసుకోవడమే కాకుండా మరో నటైన పుష్పవల్లితో అక్రమ సంబంధం కూడా అతనుకుంది. ఈ విషయాలను తెలుసుకున్న సావిత్రి గారు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఎంతో మానసిక సంఘర్షణ అనుభవించారు. ఈ క్రమంలోనే మద్యానికి బానిసైపోయారు. ఈ విషయం తెలుసుకున్న దర్శక నిర్మాతలు ఆమెతో సినిమాలు చేయడం తగ్గించేశారు. 2 దశాబ్దాల కాలంలో 250 పైగా సినిమాలు నటించిన సావిత్రి గారు ఆ రోజుల్లోనే ఎక్కువ రెవల్యూషన్తో పాటు ఎక్కువ ప్రేక్షకధారణ కలిగిన నటిగా పేరు తెచ్చుకున్నారు. వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులు, ఆర్థికంగా నష్టాలు చవిచూడటం వంటి విషయాలు ఆమెని మనోవేదనకు గురిచేశాయి. ఆస్తులన్నీ హరించుకుపోయి చివరి రోజుని ఎంతో దీనంగా గడిపారు సావిత్రి గారు. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో 46 ఏళ్ల చిన్న వయసులోనే 1981 సంవత్సరం డిసెంబర్ 6వ తారీఖున తుదిశ్వాస విడిచారు. మహానటి సావిత్రి మరణించి 45 సంవత్సరాలు అవుతున్నా ఇంకా ఆమె సినిమాలకు ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటి తరానికి కూడా సావిత్రి సినిమాల గురించి, ఆమె నటన గురించి చక్కని అవగాహన ఉందంటే నటిగా ప్రేక్షకులపై ఆమె ముద్ర ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు.